వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6C థర్డ్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 4 అండ్ 5 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. Find the number of 4-digit numbers that can be formed using the digits 0, 1, 2, 3, 4, 5 which are divisible by 6 when repetition of the digits is allowed. సో ఇక్కడ మనకి కొన్ని డిజిట్స్ ఇచ్చారు. ఈ డిజిట్ని యూజ్ చేసి 4-digit నెంబర్స్ రాస్తే అవి 6తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ ఏంటివి అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి అని మనల్ని అడుగుతున్నారు. ఓకే, సో డిజిట్స్ అనేవి ఇక్కడ రిపిటేషన్ ఎలా ఉంది అని చెప్తున్నారు. సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ మనము ఈ నెంబర్స్ని యూజ్ చేసి ఎన్ని 4-digit నెంబర్స్ రాయొచ్చు అనేది ఇక్కడ మనల్ని అడగట్లేదు. ఈ నెంబర్స్ని యూజ్ చేసి 4-digit నెంబర్స్ రాసినప్పుడు దట్టు అవి కూడా 6తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మాత్రమే ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ 4-digit నెంబర్స్ మీకు ఇలా ఉంటాయి. ఓకే, సో ప్లేస్ వాల్యూస్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఇది 1000, 100, టెన్స్, యూనిట్ ప్లేస్. ఓకే, సో ఇది 4-digit నెంబర్స్. ఎప్పుడైనా కానీ ఇక్కడ 0 ఉంది, స్టార్టింగ్ వాల్యూ అనేది మీరు 0 తీసుకున్నట్లయితే రిమైనింగ్ మీరు ఏ వాల్యూ అయినా తీసుకోండి, అది మనకి 3-digit వాల్యూనే అవుతుంది. అంటే ఇక్కడ మీకు 1000 ప్లేస్లో అనేది 0 వస్తే అది మనకి 3-digit నెంబరే అవుతుంది, 4-digit నెంబర్ అవ్వదు. కాబట్టి 1000 ప్లేస్లో మనకి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ ఉంటే ఎక్సెప్ట్ 0 తప్ప రిమైనింగ్ ఏ నెంబర్ తీసుకున్నా కానీ అది మనకి 4-digit నెంబర్ అవుతుంది. 0 తీసుకుంటే 1000 ప్లేస్లో అది మనకి 3-digit నెంబర్ అవుతుంది. ఓకే, సో అందుకని 1000 ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్న 6 చాయిసెస్లో మనకి 5 మాత్రమే తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ డిజిట్ ఇక్కడ ఏదైతే 1000 ప్లేస్ ఉందో ఈ 1000 ప్లేస్కి వచ్చేసరికి మనకి 5 చాయిసెస్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ అది రాయండి. సొల్యూషన్ ఫస్ట్ డిజిట్. సో ఫస్ట్ డిజిట్ అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే, అంటే ఇటు నుంచి ఫస్ట్ అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఇక్కడ బ్రాకెట్లో 1000 ప్లేస్ అని రాసుకోండి. 1000 ప్లేస్. సో 1000 ప్లేస్లో మనకి 5 చాయిసెస్ ఉన్నాయి. హ్యావ్ 5 చాయిసెస్. ఓకే, సో 5 చాయిసెస్ ఎక్సెప్ట్ 0. సో 0 కాకుండా రిమైనింగ్, ఎక్సెప్ట్ 0 కాకుండా రిమైనింగ్ నెంబర్స్ మనకి ఇక్కడ ఏమున్నాయి, 1, 2, 3, 4, 5 ఏవైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ డిజిట్. సో ఇప్పుడు మనం సెకండ్ డిజిట్ అంటే 100 ప్లేస్కి చెప్తున్నాము. డిజిట్ రిపిటేషన్ ఇక్కడ ఎలా ఉంది అని చెప్తున్నారు. అంటే మనకి 100 ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ 6 ఉంటే 6 ఏవైనా తీసుకోవచ్చు. సపోజ్ ఈ ఫస్ట్ డిజిట్ వచ్చేసరికి నేను 4 తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 4 అయినా తీసుకోవచ్చు, ఇక్కడైనా 4 తీసుకోవచ్చు. అంటే 100 ప్లేస్కి వచ్చేసరికి రిపిటేషన్ కూడా ఎలా ఉంది. సో నెక్స్ట్ 100 ప్లేస్ హ్యావ్ 6 చాయిసెస్. ఓకే, సో ఇక్కడ దీనికి 6 చాయిసెస్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ డిజిట్. సో ఇది వచ్చేసరికి మనకి 10th ప్లేస్ హ్యావ్. సో 10th ప్లేస్లో చూడండి, సపోజ్ 100 ప్లేస్లో వచ్చేసరికి నేను 3 తీసుకున్నాను అనుకోండి, 10th ప్లేస్కి కూడా ఇక్కడ ఉన్న 6 ఉంటే 6 నెంబర్స్ అవైలబుల్లో ఉంటాయి. సపోజ్ ఇక్కడ నేను 10th ప్లేస్లో 2 తీసుకుంటున్నాను. సో థర్డ్ డిజిట్ హ్యావ్ 6 చాయిసెస్. సో 6 చాయిసెస్. నెక్స్ట్ ఫోర్త్ డిజిట్. సో ఫోర్త్ డిజిట్ కూడా మీకు ఇక్కడ 6 చాయిసెస్ అని రాయొద్దు. సో టోటల్ నెంబర్ ఆఫ్ 4-digit నెంబర్స్ ఎన్ని అని అడగట్లేదు. సో దట్టు ఇక్కడ మనకి 6తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ డివిజబిలిటీ రూల్స్ తెలుసు. సో ఒక నెంబర్ 6తో డివైడ్ అవుతుంది ఆర్ 2తో డివైడ్ అవుతుంది అని మనం ఎలా చెప్తాము అంటే లాస్ట్ డిజిట్ని యూజ్ చేసుకొని చెప్తాము. సపోజ్ 2తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ అనేది 2 కానీ 4 కానీ 6 కానీ ఇలా ఉంటే 2తో డివైడ్ అవుతాయి. 3తో డివైడ్ అవ్వాలి అంటే ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని సమ్ చేసి వచ్చిన ఆన్సర్
3తో డివైడ్ అయితే టోటల్ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. 6తో డివైడ్ అవ్వాలి అంటే 2తో 3తో రెండింటితో డివైడ్ అవ్వాలి. మెయిన్ ఇక్కడ 4th డిజిట్ యూనిట్ ప్లేస్కి వచ్చేసరికి మనకి ఓన్లీ 1 చాయిస్ మాత్రమే ఉంటుంది. హ్యావ్ 1 చాయిస్. సో సపోజ్ ఇక్కడ చూడండి, ఓకే, సో 1 చాయిస్. సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ 3 డిజిట్స్ 432 అని తీసుకున్నాను. సో దీంట్లో నెక్స్ట్ అంటే 4th డిజిట్ వచ్చేసరికి 0 తీసుకున్నాను అనుకోండి. ఈ నెంబర్ అనేది మనకి 6తో డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి 720 వస్తుంది. ఇక్కడ 6తో డివైడ్ అయ్యే నెంబర్స్ మాత్రమే అడుగుతున్నారు. సో ఇది డివైడ్ అవుతుంది. అంటే యూనిట్ ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్న నెంబర్స్లో మాత్రమే, ఇక్కడ 0 1 2 3 4 5 ఉంది. ఈ నెంబర్స్లో మాత్రమే. సో 0 తీసుకుంటే ఈ నెంబర్ అనేది డివైడ్ అవుతుంది. సపోజ్ 432 ఇక్కడ 1 తీసుకున్నాం అనుకోండి, ఈ నెంబర్ అనేది మనకి 6తో డివైడ్ అవ్వదు. ఓకే, సో ఇది డివైడ్ అవ్వదు. నెక్స్ట్ సపోజ్ 432 నెక్స్ట్ డిజిట్ 2 తీసుకున్నాం అనుకోండి, ఈ నెంబర్ మనకి 6తో డివైడ్ అవ్వదు. సపోజ్ 432 3 తీసుకున్నాం అనుకోండి, ఈ నెంబర్ కూడా మనకి 6తో డివైడ్ అవ్వదు. 432 4 తీసుకున్నాం అనుకోండి, ఈ నెంబర్ కూడా మనకి 6తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 432 5 తీసుకున్నాం అనుకోండి, ఈ నెంబర్ కూడా 6తో డివైడ్ అవ్వదు. ఇక్కడ 6తో డివైడ్ అయ్యే నెంబర్స్ అడిగారు, 0 మాత్రమే, అంటే 1 చాయిస్ మాత్రమే ఉంది. కాబట్టి 4th డిజిట్కి వచ్చారు మనకి ఓన్లీ 1 చాయిసెస్. మీకు ఇది డౌట్గా ఉంటే ఏం గుర్తుపెట్టుకుంటారంటే, అవుట్ ఆఫ్ ఎనీ 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో వరుసగా వచ్చే నెంబర్స్ ఏవైనా కానీ 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ మీరు తీసుకుంటే ఎగ్జాక్ట్గా 1 నెంబర్ మాత్రమే 6తో డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు 6 నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఓన్లీ 1 డిజిట్ మాత్రమే దీనికి సెట్ అయ్యి ఆ నెంబర్ అనేది 6తో డివైడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ టోటల్ వేస్ రాసుకుందాము. టోటల్ వేస్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ వచ్చరికి 5, నెక్స్ట్ 6 6 1, దట్ ఈక్వల్ టు 180. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ అసోసియేషన్స్ ఇన్ హౌ మెనీ ఆఫ్ దెమ్. సో ఇక్కడ మనకు ఒక వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్కి వచ్చేసరికి ఆల్ ద 3 A's కమ్ టుగెదర్. సో ఈ వర్డ్లో మనకి ఏవైతే 3 S'లు ఉన్నాయో ఈ 3 S'లను వచ్చేసరికి పక్క పక్కనే రావాలి అని చెప్తున్నాము. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది రాసుకుందాము. టోటల్ లెటర్స్. సో ఒకసారి మీరు వర్డ్లో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 లెటర్స్ ఉన్నాయి. టోటల్ లెటర్స్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. సో దీంట్లో మనకి రిపీట్ అవుతాయి కదా, సో అవి రాసుకుందాము. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఏ. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఇక్కడ మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎస్ వచ్చేసరికి ఇక్కడ మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓ వచ్చేసరికి ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఐ. సో ఐ వచ్చేసరికి కూడా మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. సి 1 టైం రిపీట్ అయింది. టీ 1 టైం రిపీట్ అయింది. అండ్ నెక్స్ట్ ఎన్ కూడా 1 టైం రిపీట్ అయింది. ఓకే, సో ఫస్ట్ ఏవైతే ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో అవి రాసుకున్నాము. ఫస్ట్ బిట్ ఆల్ ఏ 3 S ఉన్నాయో కమ్ టుగెదర్, అవి పక్క పక్కనే రావాలి అని చెప్తున్నారు. సేమ్ ఇక్కడ 12 చైర్స్ ఉన్నాయని మనం తీసుకున్నట్లయితే ఈ 12 చైర్స్లో ఎస్ని తెచ్చి ఈ 3 S చైర్స్ని తెచ్చి ఒక యూనిట్ లాగా అంటే తెచ్చి మనము రోప్తో కట్టేసామనుకోండి, అది ఒక యూనిట్ అవుతుంది. సో రిమైనింగ్ 12లో ఇక్కడ 3 చైర్స్ తీసేస్తే రిమైనింగ్ 9 చైర్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ అది రాయండి. ట్రీట్ ద 3 S యాజ్ ఏ సింగిల్ యూనిట్. 3 Sని మనము ఒక సింగిల్ యూనిట్ అని తీసుకుంటున్నాము. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో ఇక్కడ రిమైనింగ్ ఏవైతే చైర్స్ ఉన్నాయో అవి సపరేట్గానే ఉన్నాయి. అంటే 9 చైర్స్ సపరేట్గా ఉన్నాయి. దట్ ఈక్వల్ టు 9 రిమైనింగ్ లెటర్స్. అండ్ నెక్స్ట్ ఇవి తెచ్చి మనం ఒక రోప్తో కట్టేసాం కదా, ఈ 3, ఇది 1 యూనిట్.
టోటల్గా మనకి 10 యూనిట్స్ ఉన్నట్లు. నెక్స్ట్ దీస్ 10 యూనిట్స్ కెన్ బి arranged among themselves as 10 factorial by, సో టోటల్గా మనకి 10 యూనిట్స్ ఉన్నాయి. 10 factorial by ఈ 10లో జస్ట్ మనకి రిపీట్ అయినవి మాత్రమే రాయండి. ఇక్కడ ఎస్ గురించి చెప్తున్నాం కాబట్టి ఎస్కి ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇది రాయొద్దు. రిమైనింగ్ మనకి ఏ 2 టైమ్స్, ఓ 2 టైమ్స్, ఐ 2 టైమ్స్ రిపీట్ అయింది కదా, ఇవి మాత్రమే రాయండి. ఓకే, సో 2 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ వేస్. ఓకే, సో నెక్స్ట్ నౌ the 3s can be arranged among themselves. సో ఈ మూడింటిని మనము 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 వే వచ్చేస్తుంది. రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్. సో 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1. సో 10 ఫ్యాక్టోరియల్ అంటే సో 10 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 క్యూబ్. 2 ఫ్యాక్టోరియల్ క్యూబ్ అంటే 2 ఇంటూ 1, మళ్ళీ నెక్స్ట్ 2 ఇంటూ 1, నెక్స్ట్ మళ్ళీ 2 ఇంటూ 1. క్యాన్సిల్ చేయండి, 2 2 క్యాన్సిల్, 1 1 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 2 1s 2 2s 4, 2 1s 2 1s క్యాన్సిల్. సో రిమైనింగ్ మొత్తం మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 4 5 3 6 0 0 వచ్చేస్తుంది. ఓకే, సో ఇది రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్. ఓకే, సో నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ ఇచ్చారు చూడండి. ద 2 A's do not come together. ఇక్కడ ఈ గివెన్ వర్డ్లో వచ్చేసరికి ఏలు మనకు 2 ఉన్నాయి, ఇవి 2 వచ్చేసరికి పక్కన రాకూడదు అని చెప్తున్నారు. ఫస్ట్ పక్క పక్కన వచ్చే ఎన్ని అని చూసేసుకొని దాంట్లో అంటే టోటల్ అరేంజ్మెంట్స్లో నుంచి ఏ అరేంజ్మెంట్స్ మనం సబ్ట్రాక్షన్ చేస్తే పక్కన రానివి ఎన్ని ఉంటాయి అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ మనము టోటల్ అరేంజ్మెంట్స్ రాస్తున్నాం ఇప్పుడు. సో టోటల్ అరేంజ్మెంట్స్ చూడండి. ద వర్డ్ associations has 12 letters. సో అసోసియేషన్స్లో మనకి టోటల్గా 12 లెటర్స్ ఉన్నాయి. దీంట్లో మనకి 2A's 3A's 2 O's 2 I's. total arrangements equal to 12 factorial by 2 into 3 into 2 into 2. ఇవి అన్ని ఫ్యాక్టోరియల్స్. సో ఫ్యాక్టోరియల్ రాయండి. దట్ ఈక్వల్ టు 12 ఫ్యాక్టోరియల్ అంటే 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ సో నెక్స్ట్ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇంటూ 2 అయినా రాయొచ్చు, బట్ డినామినేటర్లో 3 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, నేను క్యాన్సిల్ చేయడానికి 3 ఫ్యాక్టోరియల్తో స్టాప్ చేశాను. సో 3 ఫ్యాక్టోరియల్ అండ్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే, 2 1s 2 2s 4, 2 1s 2 క్యాన్సిల్. నెక్స్ట్ 2 1s 2 3s 6. రిమైనింగ్ ఈ మొత్తం మీరు మల్టిప్లై చేసినట్లయితే 99799200 వచ్చేస్తుంది. ఓకే, సో ఇవి టోటల్ అరేంజ్మెంట్స్. నెక్స్ట్ సిన్స్ 2A's డస్ నాట్ కమ్ టుగెదర్. సో 2A's అనేవి పక్కన రాకూడదు అని చెప్తున్నారు. అసలు ఫస్ట్
2A's పక్కన వస్తే మనకి ఎన్ని ఉంటాయి అనేది రాసుకుందాము. సో నెక్స్ట్ అది చూడండి. సిన్స్ 2A's do not come together, take 2A's in 1 unit. 2A'ని మనము 1 యూనిట్ లాగా తీసుకుంటున్నాము. టోటల్ యూనిట్స్ ఇప్పుడు మనకి ఎన్ని యూనిట్స్ అవుతాయి అంటే టోటల్ లెటర్స్ వచ్చేసరికి 12 లెటర్స్లో 2A'ని 1 యూనిట్ లాగా తీసుకుంటే రిమైనింగ్ లెటర్స్ ప్లస్ ఇక్కడ మనం ఇప్పుడు తీసుకున్న 1 యూనిట్ రిమైనింగ్ లెటర్స్ వచ్చేసరికి 10 అండ్ 1 యూనిట్ దట్ ఈక్వల్ టు టోటల్గా 11 యూనిట్స్. ఓకే, సో నెక్స్ట్ A's arrangements that equal to 11 factorial by 3 factorial into 2 factorial into 2 factorial that equal to 11 factorial ని మనము 11 into 10 into 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 factorial గా రాయొచ్చు. బై 3 factorial 2 factorial అంటే 2నే వచ్చేస్తుంది. ఓకే, సో 3 factorial క్యాన్సిల్, 2 1s 2 2s 4, 2 1s 2 1s క్యాన్సిల్. రిమైనింగ్ మొత్తం మీరు మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే 1663200 వచ్చేస్తుంది. నెక్స్ట్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు టోటల్ అరేంజ్మెంట్స్ minus A's arrangements. Total arrangements 9979200 minus A's arrangements 1663200 దట్ ఈక్వల్ టు మొత్తం మల్టిప్లై చేస్తే 831600 వచ్చేస్తుంది. ఓకే, సో ఫేస్ అంటే ఇక్కడ ఏవైతే మనకి నెంబర్ వచ్చిందో ఇన్ని వేస్లో మనము ఏస్ పక్కన రాకుండా అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో therefore అని చెప్పేసి లాస్ట్లో ఇది రాయండి. There are 83,16,000 ways to arrange the letters so that the 2A's does not come together. Okay, so that's it. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.